ఇప్పుడు మనం ఎడపల్లి మండలం నెహ్రూనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ పరిశీలించేందుకు ఇక్కడ మన K6 ద్వారా మనం ఇక్కడికి వచ్చాము. అయితే ఈ గ్రామం పూర్తిగా కూడా అంటే 90% వరకు కూడా మైనారిటీలో ఉన్న గ్రామము. మైనారిటీ ఓటర్లే అధికంగా ఉంటారు. ఇక్కడ 4 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ ఈ గ్రామంలో చూస్తే 3140 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. ఇక్కడ ఇప్పటికే ప్రతిసారి ఇక్కడ చిన్న చిన్న అల్లర్లు గొడవలు జరుగుతున్న కారణంతో పోలీసులు కూడా విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే దాదాపు ఒక 100 మంది కానిస్టేబుల్ కానీ పోలీస్ సిబ్బంది ఇక్కడ బందోబస్తు చర్యల్లో విధుల్లో ఉన్నారు. ఇక్కడ అంటే చాలా ఇరుకైన గ్రామం కాబట్టి పోలీసులు కూడా ప్రతి అంగుళంగుళం గాలించి విస్తృత బందోబస్తును ఇక్కడ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఎవరిని కూడా దగ్గరకు రానివ్వడం లేదు. ముందస్తుగానే ఇక్కడ 144 సెక్షన్ అమలు చేసి ఉన్నారు. ఇక్కడ 4 SIలు బందోబస్తు చర్యల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ పోలింగ్ సరళి మనం పరిశీలిద్దాం. నగర్ గ్రామం నుంచి నేను మొదటిసారి ఓటేసిన నేను ఇప్పుడు మొదటిసారి ఓటేసిన ఓటు ఎట్లా వేస్తారో నాకు మొదటిసారి వేసిన ఫుల్ ఆనందంగా ఉంది. నేను ఎన్నో సంవత్సరం నుంచి అనుకుంటున్న ఓటు ఎట్లా వేస్తారో ఏమో. ఇప్పుడు మొదటిసారి వేసిన ఓటుకి ఎంత విలువ ఉంది ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నాకు తెలిసింది. ఓటు వేయాలంటే చాలా ఆనందంగా ఉంది నాకు మొదటిసారి వేసిన. మాది ఎడపల్లి మండల్ నెహ్రూనగర్ విలేజ్కి వచ్చేసి ఇక్కడ ఓటర్స్ వచ్చేసి 3000 ఉన్నారు. అంటే ఎవరైతే రాని వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా అందరినీ చైతన్యపరిచి ఓటు వేసేలాగా చూస్తున్నాము. నేను ఇక్కడ BLOగా చేస్తున్నాను. అందరు ఎంతమంది వస్తే అంతమందిని రిటర్న్ వెళ్లకుండా వాళ్ళని ఓటర్ వేయించి రిటర్న్ ఓటు వేసేలాగా చూస్తున్నాము. నెహ్రూనగర్ గ్రామంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఇక్కడ ఇప్పటికే పొద్దున 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇక్కడ చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ మాజీ ఎంపీటీసీ అయ్యూబ్ ఖాన్ గారిని వివరాలు అడుగుదాం. అయ్యూబ్ గారు చెప్పండి, మీరు? నా పేరు మొహమ్మద్ అయ్యూబ్ ఖాను. నాది ఎడపల్లి మండలం నెహ్రూనగర్ విలేజ్. మా దగ్గర పొద్దున 7 గంటలకు పోలింగ్ చాలా అయింది. ఇప్పటికే 50% పోలింగ్ నమోదైంది. మళ్ళీ మొత్తం మంది ఏంటంటే ఒక స్థానిక మంచి మనిషిని ఎన్నుకోవాలని కోరుకుంటూ మేము ప్రజలందరము కత్తెర గుర్తుకు ఓటేసుకుంటా ప్రజలని మాత్రం ఉద్దేశించంగా వాళ్ళకి అడిగితే వాళ్ళు వివరగా వేశారంటే కత్తెర గుర్తుకు ఓటేసినాము. కేసీఆర్ గారిని బలపరచాలని వాళ్ళు అందరి కోరిక మేరకు ఆయనకు పనిచేస్తున్నాము. ఓకే, పోలింగ్ ఏర్పాటు ఎలా ఉన్నాయి? లోపల పోలింగ్ కేంద్రంలో కానీ బయట కానీ పోలింగ్ ఏర్పాటు ఎలా చేస్తారు అధికారులు? 12 వార్డులకు 12 బూతులు ఉన్నాయి. ఏ బూత్లో ఆఫీసర్లు చాలా స్వచ్ఛంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే 1 గంట వరకు పోలింగ్ ఉన్నది కాబట్టి ఆఫీసర్లు సుఖ కండిషన్గా పనిచేస్తున్నారు. ఇక్కడ కలెక్టర్ గారు వచ్చారు, మళ్ళా కమిషనర్ గారు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి పరిశీలించి వెళ్ళారు. వాళ్ళకి పోలీసు వాళ్ళకి కానీ ఆ సార్లకు కానీ అందరికీ అడిగి తెలుసుకుంటే మొత్తం ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే, పోలింగ్ కేంద్రంలో సదుపాయాలు కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పోలింగ్ కేంద్రంలో సదుపాయాలు గ్రామస్తులు మండల MRO నిన్న నుంచి ఇక్కడ ప్రొడక్షన్లో ఉన్నారు. మరి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ నీళ్లు కానీ కరెంటు కానీ వాళ్ళకి ఎలాంటి సౌకర్యం గురి కాకుండా వాళ్ళకందరికీ సౌకర్యం పరిచారు. చాలా సంతోషంగా ఉంది. మా గ్రామంలో మొత్తం సంతోషంగా మరి నడుస్తుంది. ఆ విషయంలో 1 గంటకు తేలిపో. ఇక్కడ నెహ్రూనగర్ గ్రామంలో మరింత మంది ఓటర్లను వివరాలు తెలుసుకునేందుకు మనం గ్రామానికి వచ్చాము. ఇందులో భాగంగా ఈ ఓటర్లు నాడి తెలుసుకునేందుకు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము. చెప్పండి, మీరు? अस्सलाम वालेकुम, मेरा नाम शेख साबिर है, नेहरू नगर एडपल्ली मंडल। लोग अच्छी काम कर रहे, कैंची के निशान को KCR साहब का निशान अच्छा है, शादी मुबारक को हर चीज़ को दे रहे, बल्कि पब्लिक सेवा है और ख़िदमत कर रहे, उन्हें शादी मुबारक पेंशन दे रहे। बहुत लोग कैंची के निशान को डालकर ज़्यादा कैंची का निशान चल रहा है, अच्छा काम चल रहा है, पूरे ऑफिसर अच्छा काम कर रहे। पूरा जो है KCR साहब के हक़ में वोट जा रहा है, सो ये इमरान खान। ठीक है, पोलिंग सेंटर में पूरा अरेंजमेंट्स कैसा है? पूरा पुलिस सेंटर में पूरे 12 वार्ड में भी ऑफिसर अच्छे हैं, संजीदगी से सुकून से हर इंसान को समझा रहे, हर वोटर को समझा के आराम से डालने लगा रहे। कोई लफड़ा नहीं, कोई किरकिरी नहीं, किसको कोई धक्का उक्का नहीं कर रहे। आराम से वोट डाल के हर आदमी अपनी अपनी मर्जी से आराम से नहीं कर रहा। భాగంగా ఇక్కడ అభ్యర్థి ఎవరైతే మన టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ గారు ఉన్నారో వారిని వివరాలు తెలుసుకున్నాం. ఇమ్రాన్ గారు చెప్పండి, మీరు ఓటింగ్లో ఎలా పాల్గొంటున్నారు? గ్రామస్తులు ప్రచారం ఎలా జరుగుతుంది? ముఖ్యంగా నా పేరు మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్. నేను ఎడపల్లి మండలం నెహ్రూనగర్ గ్రామస్తుని. నాకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా
బలపరిచినారు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈరోజు మన గ్రామంలో పోలింగ్ వచ్చేసి చాలా మంచిగా పీస్ఫుల్గా నడుస్తున్నది. కొద్దిగా నేను జనాలకి కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, పోలింగ్ పర్సంటేజ్ని మాత్రం పెంచాలని మరీ నెహ్రూ నగర్ ప్రజలతోని కోరుతున్నాను. అలాగే ఈరోజు ప్రజలు ఎంతో హాయిగా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకి అందిస్తున్నది, ఆ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళంతా మేము రూలింగ్ పార్టీ టీఆర్ఎస్కే ఓటేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఓటేసే ప్రసక్తే లేదు. మా గ్రామంలో కూడా టీఆర్ఎస్ పార్టీని మేము ఇక్కడ నుంచి మేము గట్టిగా పోటీ చేసి గెలిపించుకుంటామని ప్రజలు ఇవ్వాలి. గ్రామంలో ఓటర్లు అంటే కొత్త ఓటర్ల గల్లంతు కానీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి ఇక్కడ ఓట్లు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికైతే రాలేదో వాళ్ళకి మళ్ళీ ఈసారి కూడా రాలేదు. ఎందుకంటే మేము బిఎల్ఎస్కో కానీ ఎంఆర్ఓస్కి పై అధికారులకు మాట్లాడడం జరిగింది దీని విషయంలో. వాళ్ళు ఇప్పుడు సడన్లీ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, మీకు ఎలక్షన్ డిక్లేర్ అయింది కాబట్టి పాత అసెంబ్లీ లిస్ట్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే మీరు మూవ్మెంట్ అవుతా అని చెప్పినారు. ఏదైతే గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే ఓట్లు గల్లంతైనాయి ఈరోజు కూడా అలాగా అవ్వడం వలన మాకు కూడా చాలా కష్టమవుతున్నది. ఇలా దీని మీద ఎవరు తప్పు ఉన్నది కొద్దిగా కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి ఈరోజు చూడాలని మేము కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం. మరో అభ్యర్థి అమానుల్లా గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. అతను ఇంత గతంలో కూడా సర్పంచ్గా పనిచేశారు. అమాన్ గారు చెప్పండి, గ్రామంలో పోలింగ్ పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు నెహ్రూ నగర్లో 25వ తారీఖు పోలింగ్ నడుస్తూ ఉంది. కానీ చాలా ఓటర్లకు బాగా ప్రాబ్లం అవుతున్నది. ఓటర్ స్లిప్ మీద ఇచ్చిన దాని మీద వీళ్ళు అధికారులు దాని మీద ఒక సీరియల్ నెంబర్ ఉంది, మళ్ళీ పోలింగ్లో వెళ్ళేసరికి సీరియల్ నెంబర్ వేరుంది. వాళ్ళు ఇటేయాలన్నా అటేయాలన్నా అన్నట్టు ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఎవరికి కూడా కూర్చోబెట్టలేదు, వాళ్ళకు సరిగా సదుపాయాలు కల్పించలేదు. నేను చెప్పేది ఏంటంటే అధికారులు కరెక్ట్గా పెట్టి వాళ్ళకు ఓటు వేపిస్తే బాగుంటుండే. కానీ ఇంతకుముందు అయితే 200 ఓట్స్ కట్ అయిపోయినాయి, అవి కూడా రాలేదు. కనీసం అవి రాలేదు, మళ్ళీ ఇది కూడా వీళ్ళు ఇచ్చిన స్లిపు కరెక్ట్ లేదు, లోపల పోయిన సీరియల్ నెంబర్ కరెక్ట్ లేదు. నేను కలెక్టర్ గారికి విన్నపం చేసేది ఏంటంటే కనీసం ఆ 30వ తారీఖు ఎలక్షన్ ఉంది, దానికైనా కరెక్ట్ చేయండి అని నా పిలుపు. ఇంకోటి ఏంటంటే సరళి మంచిగా నడుస్తూ ఉన్నది, నేను మంచి మెజారిటీతో గెలుస్తాను అని మీకు ప్రజలతోని చెప్తున్నా. నా
జానకంపేట గ్రామ పంచాయతీ పరిధిలో పోలింగ్ కేంద్రం ఎదురుగా ఉన్నాము. ఇక్కడ పోలింగ్ చేయడానికి ఉదయం నుండే బారులు తిరుగుతున్నారు జనం. ముఖ్యంగా మహిళా ఓటర్లలో చాలా చైతన్యం వచ్చింది. వారంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఓటేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ మన ముందు మహిళా ఓటేసి వస్తున్నారు. చూడమ్మా, మీ పేరు చెప్పమ్మా. నా పేరు మాధవి. ఏ ఊరు? జానకంపేట. ఎన్నోసారి మీరు ఓటేస్తున్నారు ఇక్కడ? మూడోసారి. ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ? 6 ఉన్నారు బరిలో. 6 ఉన్నారు బరిలో. తెలియదు ఇక ఎవరి విజయం ఎవరిదో. బాగానే అనిపించింది. మండల విద్యాశాఖ అధికారిగా పదవీ విరమణ పొందిన లింగయ్య గారు మన ముందు ఉన్నారు. లింగం గారు చెప్పండి, మీరు ఇట్లా ఎలా జరిగింది ఓటు? చాలా ప్రశాంతంగా జరిగింది. అందరూ తమ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. జనమంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించడానికి క్రమశిక్షణ పాటిస్తూ మంచి సామరస్యపూర్వకంగా ఓటింగ్ జరుగుతుంది. గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? గ్రామంలో 3600 వరకు ఉన్నారండి. అభ్యర్థులు ఎంతమంది పోటీ చేసి బరిలో ఉన్నారు? అభ్యర్థులు 7 సర్పంచ్ పోటీ చేస్తున్నారు. 7 చేస్తున్నారు. బాగానే నడుస్తుంది. పోలింగ్ సరళి బాగానే ఉంది. ముందు ఇప్పుడు సాయిల్ గారు ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చారు. సాయిల్ గారు చెప్పండి, ఓటు హక్కు వేసుకోవడం ఎలా ఉంది? ఏం చేస్తారు? కంపల్సరీ ఓటు వేసి ఎప్పుడైనా మా ఇష్టమైన వ్యక్తి చేసుకుంటాము. మేము కంపల్సరీ ఓటు హక్కు అన్నది వినియోగిస్తుంటాము. మేము చాలా ఓపికతో మా జానకంపేటలో చాలా ఓపికతో సహకరిస్తాము. సాధకు కానీ ఎవరు కానీ అట్టే గొడవలు లేవు. మేము ఓటు హక్కు మాత్రం వినియోగిస్తాం. జానకంపేట గ్రామానికి చెందిన సంజు తన ఓటు హక్కును వినియోగించుకొని వచ్చారు. సంజు గారు చెప్పండి. ఇక్కడైతే సదుపాయాలు చాలా బాగా ఉన్నాయి. మన ఇక్కడ సుఖం మంచిగా సైలెంట్గా బాగానే జరుగుతున్నాయి. అంత ఏమి ఇది లేదు. ఎందుకంటే ఇంత వార్డ్ నెంబర్ సుఖమైనా ఎవరైనా కానీ అందరూ మంచిగా ఆలోచించి మంచి అవకాశంగానే ఇచ్చేస్తున్నారు. మంచి అవకాశం సుఖం ఉంది. చెప్పమ్మా, మీ పేరు? గౌతమి గారు చెప్పండి, ఎన్నోసారి మీరు ఓటు హక్కు వినియోగించుకోండి ఇక్కడ గ్రామంలో? నేను ఇక్కడ 2 times వినియోగించుకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి లోపల? చాలా బాగున్నాయి. ఎలాంటి గొడవలు జరగడం లేదు. చాలా బాగుందా? సదుపాయాలు ఎట్లా ఉన్నాయి లోపల? అన్నీ ఓకే అండి. ఓకే, కంఫర్టబుల్గా ఉన్నాయి అన్ని. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, మీ ఓటు హక్కు ఎట్లా వినియోగించుకున్నారు? ఓటు హక్కు వినియోగించాను. మీరు అడుగుతుంది ఇదా 4వసారి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి లోపల? సూపర్ ఉందండి. సూపర్ ఉన్నాయండి. ఎలాంటి ఇబ్బందులు జరగలేదు? ఏమి ఇబ్బందులు లేవు. బాగుంది. థ్యాంక్ యూ. ఓటేసి వచ్చాను. ఓటు వేయడం మీరు? 4th సార్. 4వసారి. జానకంపేట గ్రామం ఇది? అవును, జానకంపేట గ్రామమే. జానకంపేట పోలింగ్ కేంద్రం ముందు భార్గవి అనే అమ్మాయి మొదటిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకుని ఇక్కడికి వచ్చింది. చూడమ్మా, భార్గవి చెప్పు. నా పేరు భార్గవి అండి. నేను బీటెక్ 2nd year చదువుతున్నాను. నేను హైదరాబాద్లో చదువుకుంటున్నాను. ఓటు వేయడానికి మా ఊరు జానకంపేట గ్రామానికి వచ్చాను. ఓటు ఫస్ట్ టైం వేయడం కాబట్టి కొంచెం ఆతురతగా ఉంది. ఇంకా నా ఓటుని కూడా అంటే ఓటుని వినియోగించుకొని మంచి వాళ్ళు గెలవాలని నేను కోరుకుంటున్నాను. సంగారెడ్డి. నేను ఓటర్లు నడిపిస్తుంటా. మా కూతురు ఫస్ట్ టైం ఓటు వేయాలని తీసుకొచ్చిన, హైదరాబాద్కి వెళ్ళి రప్పించిన. ఓటుకు విలువ ఉంది. హైదరాబాద్కి వెళ్ళి తెప్పించి ఓటు వేయిస్తున్నాను. నేను ఓటు వేయడం ఫస్ట్ టైం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఓటు హక్కు వినియోగించినందుకు. మా విలేజ్కి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ పేరు?
నా పేరు ప్రీతి ఉప్పు. ఏం చదువుతారు మీరు? ఇంటర్ సెకండ్ కంప్లీటెడ్. జానకంపేట గ్రామ తాజా మాజీ సర్పంచ్ దశరథ్ గారు మన ముందు ఉన్నారు. దశరథ్ గారు చెప్పండి, ఓటింగ్ సరళిగా ఎట్లా కొనసాగుతుంది? ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభించడం జరిగింది. ఓటింగ్ ప్రారంభం నుంచి కూడా గ్రామంలో ప్రజలు కూడా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. దానికి అనుకూలంగానే నేను కూడా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో ఉన్నవారు, ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉన్నవారు గెలిస్తేనే రేపు పొద్దున నిధులు వస్తాయి, గ్రామం బాగుపడుతుందని చెప్పేసి విశ్వసిస్తున్నారు. దానికి అనుకూలంగానే ఓటర్ సర్లీ కూడా అదేవిధంగా నడిచిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ఓటింగ్లో పాల్గొని దాదాపు 70, 75, 80% వరకు 80-85 వరకు కూడా పోవచ్చు. అయితే దానికి అనుకూలంగానే ప్రభుత్వానికి అనుకూలంగానే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు కూడా వచ్చి కూడా అందరూ కూడా వాళ్ళు విషయం చెప్తున్నారు కాబట్టి మాకు అనిపిస్తుంది అట్లా, కాబట్టి సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ముందు జానకంపేట గ్రామ సర్పంచ్ బరిలో ఉన్న లక్ష్మణ్ గారు మన ముందు ఉన్నారు. లక్ష్మణ్ గారు చెప్పండి, ఈ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? జానకంపేట గ్రామంలో మెజార్టీ గ్రామమైన నేను సర్పంచ్గా పోటీ చేస్తున్న రాక్షర లక్ష్మణ్ బాబుని. ప్రజలు ఏకతాటిగా అత్యధికలో ఓటింగ్ వేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు 80% ఓటింగ్ పూర్తయింది. ఇక్కడ పరిరక్షణ పోలీస్ అధికారులు పకడ్బందీగా ఎవరిని ముఖాలు చూడక పకడ్బందీగా ఏర్పాట్లు చేసి అందరికి సహకరిస్తున్నారు. ఓటర్స్ ఇక్కడ సహకరిస్తున్నారు. ప్రజలు కీలక తీర్పు కొద్ది గంటల్లో వెలువడబోతుంది. ప్రజలు మాత్రం డబ్బుకు లొంగక ఎవరైతే గ్రామాభివృద్ధికి పాటుపడతారో వారికి ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారు. ఇది తీర్పు అసాధ్యంగా ఏర్పడుతున్నది. ఈ తీర్పు కీలకమైన తీర్పు. ఇది ఎక్క దొరకలేదు, అంతు చిక్కలేదు. కాబట్టి ప్రజల సుగా బాగా అవగాహన అయింది, ప్రజల్లో మార్పు వచ్చింది, ఎవరనేది వచ్చింది. దీన్ని బట్టి ఈ బ్యాలెట్ బాక్స్ బయటపడదాకా ఎవరి చెప్పడానికి ఛాన్సెస్ లేవు. మనం జానకంపేట గ్రామంలో బీడీ కార్మిక నాయకురాలు మిద్దె స్వరూప గారిని కలుస్తున్నాము. స్వరూప, చెప్పండమ్మా, ఓటు వినియోగించుకున్నారు మీరు ఈరోజు? వేసినాను ఓటు, ప్రశాంతంగానే జరిగింది, అంతా మంచిగానే ఉన్నది. ఇంతకుముందు బండారు దశరథ్ గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసిండు, బాగానే చేసిండు. గ్రామం కూడా అభివృద్ధి బాగానే చేసిండు. అంతకుముందు ఉన్న ఎవరు లీడర్లు 20 ఏళ్ళు పరిపాలన చేసినా కూడా మా జానకంపేట గ్రామము ఎలాంటి అభివృద్ధి కాకుండా వయసుకు చిన్నోడైన బండారు దశరథ్ మంచి జ్ఞానంతో మా అందరినీ అన్నలు అక్కలు చెల్లెళ్ళని అందరినీ ఒకే రకంగా చూసి అన్ని వాళ్ళల్లో మంచిగా పని చేసిండు. సీసీ రోడ్లు చేసిండు, మళ్ళీ వాడుకు నీళ్ళ ట్యాంకి కట్టించి నల్లలు పెట్టించిండు. మీరు ఓటు వినియోగించుకున్నారా? వినియోగించుకున్నాను. ఏమనిపించింది మీకు ఓటు వేస్తే? ఓటేస్తే నాకు అంతా బాగానే అనిపించింది. దశరథ్ బాగా మెజార్టీతో గెలుస్తాడు, గెలిపించుకుంటాము కూడా. టీఆర్ఎస్ పార్టీ అధికారం పార్టీ ఉంది కాబట్టి మాకు ఇంకా ఎక్కువ పనులు మంచిగా జరగాలని దశరథ్ అన్నని గెలిపించుకోవాలని మా అందరి ఆశ. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నది. ఇప్పటికీ ప్రజల అందరి అండతోని దశరథ్ అన్న గెలుస్తాడు, చిన్న పెద్ద. ఇప్పటివరకు మనము ఎడపల్లి మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించాము. మండలంలో మొత్తం 17 గ్రామ పంచాయతీలలో కూడా పోటాపోటీగా ఎన్నికలు సర్పంచ్ అభ్యర్థులకు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా ఓటర్లు ఇప్పటికీ బారులు తిరిగి ఉన్నారు. ఓటింగ్ మండల స్థాయి పరిశీలన చూస్తే ఇప్పటి వరకు 82% పూర్తయినట్లుగా అధికారులు సూచించారు.